రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సీజన్ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా విషయంలో మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. 5 ఎకరాల నుంచి మనకైతే రైతు బంధు అయితే ఇస్తామన్నారు, 5 ఎకరాల లోపల నుంచి. అయితే ఇప్పుడు మరొక శుభవార్త అయితే వచ్చిందనమాట. 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వచ్చేసి అయితే రైతు భరోసా డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవబోతున్నాయి అనమాట. రేపు అందరికి వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున అయితే అందరికైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. దీని గురించి పూర్తి ప్రక్రియ మీ అందరికైతే ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, ఈ వీడియో కింద మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేసినట్టయితే మీకు ఎప్పుడనేవి రైతు భరోసా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి నేను అయితే చెప్తాను. అలానే ఈ వీడియోని ఒక లైక్ చేసి మిగతా మీ రైతు సోదరులకు కూడా అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ గుడ్ న్యూస్ అయితే తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకోండి, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా అనేది అయితే ఫస్ట్గా వచ్చేసి ఎవరికైతే రాదు అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. రైతు భరోసా వచ్చేసి కేవలం ఎవరైతే రైతులు కౌలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని చెప్పిందనమాట ప్రభుత్వం. ఇక్కడ చూసుకుంటే ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు లాంటి ఏమైనా ఉద్యోగాలు ఉంటే మాత్రం వీళ్ళకైతే మేమైతే రైతు భరోసా డబ్బులు అయితే ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఇలా ఎవరైతే ఇలా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేవి వస్తున్నాయో వాళ్ళకు వచ్చేసి సర్వే చేసి చెక్ చేస్తున్నారనమాట. వాళ్ళకి డబ్బులు రాకుండా చేసి ఆగస్టు 15లోగా మిగతా అందరికీ, అంటే ఎవరికైతే ఇలా ఉద్యోగాలు లేకుండా రైతులు ఉంటారో, కేవలం కౌలు చేస్తూ సాగు చేస్తున్న రైతులు ఉన్నారో, ఇలా రాళ్ళున్న గుట్టలున్న భూమిలో కూడా ఇవ్వట్లేదు అనమాట. కేవలం సాగు చేస్తున్న పొలాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకే అందిస్తున్నారు అనమాట. ఆ ప్రక్రియ అంతా ఆగస్టు 15లోగా పూర్తి చేసి ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం చూస్తుంది. సేమ్ యథావిధిగా రైతు బంధు డబ్బులు ఎలా అయితే మనకి విడుదల చేశారో అదేవిధంగా ఇవి ఎకరం చొప్పులో మీ అందరికైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట. ఒక్కొక్క జిల్లా వైజ్గా మనకైతే ముందు 2 ఎకరాల వరకు, తర్వాత 5, అలా 10 ఎకరాల వరకు డబ్బులు అయితే జమ చేస్తున్నారు. దీని గురించి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి.